నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇండిపెండెంట్ బిల్డింగ్ అండి. సీతమ్మపేట గురుద్వారా జంక్షన్లో ఉంటుంది ఇది. బిల్డింగ్ క్వాలిటీ చాలా బాగుంది. కొంచెం పాతదైనా సరే క్వాలిటీ అయితే చక్కగా ఉంది. మనం చిన్న చిన్న వర్క్స్ చేయించుకుని మంచి పెయింటింగ్ మార్చుకుంటే హౌస్ అయితే మనకి ఒక 30-40 సంవత్సరాలు అయితే హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేదు. కంప్లీట్గా తీసేసి కట్టుకోవాలి అనుకున్నవి మేము ముందుగా చెప్పేస్తామండి వీడియోలోని. ఈ హౌస్ పనిచేయదని చెప్పేస్తాము, అది నిజంగానే పనిచేయదు. ఇది ఒక 20-30 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపుగా ఒక 40 సంవత్సరాలు అయినా సరే గట్టిగా ఉండొచ్చు అని చెప్తున్నామంటే అది బాగుంటుందండి. ఇల్లు 2 ఫ్లోర్లు కనిపిస్తుంది. పైన అయితే ఒక చిన్న పెంట్ హౌస్ మోడల్ అయితే డిజైన్ చేశారు. విజిటింగ్ టైంలో కంప్లీట్గా అయితే మీకు విజిటింగ్ ఏర్పాటు చేయగలుగుతాము. అయితే ల్యాండ్ ప్రైస్కి ఇస్తున్నారు కాబట్టి మిగిలిందంతా తీయట్లేదు. హౌస్ అమ్ముతుంటే హౌస్ని మేము నీట్గా వీడియో తీస్తామండి. అది ఎప్పుడైతే ల్యాండ్ ప్రైస్కి వస్తుందో అందులో ఉన్న హౌస్ని అయితే మేము మ్యాక్సిమం కన్సిడర్ చేయము. ఎందుకంటే అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతుంది కాబట్టి హౌస్ అంతా వీడియో తీయక్కర్లేదని చెప్పి కొన్ని అయితే కంప్లీట్గా వీడియోస్ అయితే ప్రజెంట్ చేయట్లేదండి. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా హౌస్ పనిచేస్తుందో లేదో చూడొచ్చు. హౌస్ పని చేయకపోయినా సరే అక్కడ ఉన్న ల్యాండ్ ప్రైస్కి అయితే జనరల్గా అమ్ముతున్నారు కాబట్టి అక్కడ వరకు మనకు సరిపోతుందండి. వెడల్పు ఎంత ఉందో, పొడవు ఎంత ఉంది, ఎన్ని గజాలు అని చూసుకుని మనం తీసేసుకోవచ్చు. ఒట్టి ల్యాండ్ అని తీసేసుకోవచ్చు. ఒకవేళ బిల్డింగ్ నిజంగానే బాగోకపోతే మాత్రం వీడియోలో ఖచ్చితంగా మేమైతే చెప్పేస్తామండి. బిల్డింగ్ బాగాలేదని చెప్పేస్తాం, ఒట్టి ల్యాండే తీసుకున్నట్టుగా అని చెప్పేస్తాం. అయితే బిల్డింగ్ కూడా బాగుంది. ఇక్కడ డిస్మాండిల్ చేసి మళ్ళీ కట్టుకోవాలనుకుంటే డిస్మాండిల్ చేయడానికి మార్కెట్లో అయితే దాదాపుగా ఒక 2 లక్షలకి బేసిక్తో అయితే ఇటువంటి హౌస్ అయినా డిస్మాండిల్ చేసేసి మనకి ఇస్తున్నారు. కొంతమంది హౌస్ డిస్మాండిల్ చేసిన తర్వాత ఆ మిగిలిపోయిన ఆ రద్దు లేకపోతే